రాత్రికాలపు స్తుతి ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకరుడవు నాయన, సింహాసనాసీనుడవైన దేవా, నీకు వందనాలు. ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మలను భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని స్తుతించుటకు, గణపరచుటకు, ఆరాధించుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నాయన. నీకు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, జ్ఞాపకం చేసుకోండి. మాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల ప్రార్థన అంగీకరించండి, వారి మనవులు అంగీకరించండి. నీ దయగల రెక్కల కింద ప్రతి బిడ్డలను ప్రభా కాపాడమని కోరుచున్నాం ప్రభా. వారి అవసరతల అక్కర్లు, ఇరుకులు, ఇబ్బందులన్నింటినీ నువ్వు నాయన తీర్చమని కోరుచున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నాయన మాకు నడిపింపును అనుగ్రహించండి. ఎవరి గురించి ఎలా ప్రార్థన చేయాలో అట్టి గ్రహింపును నాయన మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నీ కృప రానివ్వండి ప్రభా. నా తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరట స్తుతిస్తూ ఉంటారో, ఆరాధిస్తూ ఉంటారు, అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవా, మేము నీ సన్నిధిలో కూడి ఉండి ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకోమని కోరుచున్నాం. మా అడ్డుగొండలను, ఆటంకాలను, మా యొక్క అవధీతలను నాయన ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క అపవిత్రతను తొలగించి ప్రభా నాయన ధూపం వలె మా తండ్రి నీ రాజ్యానికి ప్రభా ప్రార్థన చేరుటకు సహాయం దయచేయండి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, ఈరోజు బిడ్డలందరూ ప్రభా అనేక ప్రయత్నాలు చేసి నా తండ్రి వారి నాయన వచ్చి ఉన్నారు ప్రభా. ఇంకా నా తండ్రి గృహాలకు నాయన వెళ్ళడానికి ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారేమో, వారి ప్రయాణాల్లో జ్ఞాపకం చేసుకో. ఇతర నా తండ్రి ప్రాంతాలకు వెళ్ళడానికి ఆశపడుచు ప్రయాణం చేస్తూ ఉన్న బిడ్డలు ఉన్నారేమో, ఆ బిడ్డలను భద్రపరచండి. వారి గమ్యం చేరు వరకు నీ కాపుదల భద్రతను అనుగ్రహించండి నాయన ప్రభా. నీ కృపను రానివ్వమని కోరుచున్నాము నా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కొన్ని మనవులు నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా ప్రార్థనా విజ్ఞాపనలు ప్రభా నీ సన్నిధిలో చేసి అనేక మంది కోసం మొరపెట్ట కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. అభిషక్తుడు అయిన తండ్రి నాయన, దయగల తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ బిడ్డలైతే ప్రయత్నాలు చేసి ఉన్నారో ఆ ప్రయత్నాలన్నింటిలో మీరే తోడుగొండి నడిపించి భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి. వారి యొక్క అవసరతలు, అక్కర్లు తీర్చమని కోరుచున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభా ఎదురు చూస్తున్న ప్రభా వారి యొక్క కార్యము సఫలము కావట్లేదని బాధపడుచున్నారేమో ప్రభా. నా తండ్రి, మా ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్క బిడ్డల యొక్క ప్రార్థన సఫలమవుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రార్హుడా, జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రికాలం ప్రతి బిడ్డను దర్శించండి. వారి అవసరతల, అక్కర్ల చేత బాధపడుచున్న ప్రతి బిడ్డలను ప్రభా మీరే ముట్టండి, స్వస్థపరచండి, లేవనెత్తండి ప్రభా. కృంగిన స్థితి నుంచి మమ్మల్ని బలపరచువాడువు నీవేనో, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మా ఆర్థిక పరిస్థితులను ఎరిగి ఉన్న దేవుడు, అప్పుల బాధలతో బాధపడుచున్న వారు ఎంతోమంది బిడ్డలు ఉన్నారు నాయన. ఫైనాన్షియల్ ప్రభా స్ట్రగుల్తో ఎంతోమంది బిడ్డలు ప్రభా నా తండ్రి నాయన ప్రభా ఎవరికి చెప్పుకోలేని బాధలు పడుచు ప్రభా నా తండ్రి వారి జీవితాన్ని ముగించుకునే వారు కూడా చాలామందిని మేము చూస్తున్నాం ప్రభా. అలాంటి పరిస్థితుల్లో గుండా ఎవరైతే బిడ్డలు వెళ్ళుచున్నారో ప్రభా, ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి పరిస్థితులను మెరుగుపరచండి ప్రభా. వారికి నా చేతి కష్టాన్ని ఆశీర్వదించండి ప్రభా. వారు ఉన్న ప్రతి పరిస్థితుల నుంచి ప్రభా అభివృద్ధి పరచండి ప్రభా. ఇంటిలో వారితోను ప్రభా, బయట అప్పుల వారితోను వడ్డీలు కట్టచ్చు. ఎన్నో మాటలు, అవమానాలు, నిందలు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నీ కృప ప్రతి బిడ్డపై ఉంచమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రార్హుడా, సింహాసనాసీనుడవైన దేవా నాయనా, నీ ధనాగారంలో ఉన్న ఐశ్వర్యం చొప్పున ప్రతి ఒక్క బిడ్డలను ఆశీర్వదించమని కోరుచున్నాము నా తండ్రి. నా తండ్రి దగ్గర నా తండ్రి నియమగల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయవాడవు నీవై ఉన్నావు ప్రభా. నీ సన్నిధిలో వినయముతో కూడిన నా తండ్రి ప్రార్థన మాకు దయచేయండి. పశ్చాత్తాపం కూడిన ప్రార్థన మాకు దయచేయండి. ఏకాంతముగా వెళ్ళి ఒంటరిగా ప్రార్థించమన్నావయ్యా, కన్నీరు మెడమన్నావయ్యా నా తండ్రి, అంగలార్చమన్నావు ప్రభా. అలా ప్రార్థన చేసి నీ సన్నిధిలో నుంచి ఆశీర్వాదాన్ని పొందుకునే కృపను ప్రతి బిడ్డలకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. ప్రతి పరిస్థితులను నా తండ్రి భద్రపరచండి ప్రభా. వారిని అవసరతలు తీర్చండి. వ్యాపారంలో నా తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రభా నష్టపోయిన వారు ఉన్నారు ప్రభా. నా తండ్రి, వ్యాపారంలో వచ్చిన లోటులను ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో. వారి పరిస్థితులను మార్చండి ప్రభా. వ్యాపారాన్ని దీవించండి, అరుదంతలు నూరంతలుగా ఫలభరితం చేయండి. ఏ బిడ్డలైతే ఏ వ్యాపార పరిస్థితుల్లో ఉన్నారో వారి పరిస్థితులను మెరుగుపరచండి. వారి వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధమును నాయన వర్ధిల్లకుండానట్లు సహాయం దయచేయండి నాయన. అలనాడు ప్రభా అభిషాలము ప్రభా దర్యావేశ ప్రభ వచ్చి ప్రభా నాయన
నాయన ప్రభా నా తండ్రి నాయన నీ యొక్క ప్రభా తండ్రిని చంపమని చెప్పి ప్రభా నా తండ్రి వ్యతిరేకమైన ఆలోచన కలిగించినప్పుడు ప్రభా దావీదు నీ పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు వారి ఆలోచనను నాయన మార్చగలిగిన దేవుడవు నీవై ఉన్నావు. అబ్షాలోము యొక్క ఆలోచన మార్చిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి అవసరము తీర్చగలిగిన దేవుడు నాయన. దావీదు పట్ల ఎన్నో కార్యాలు చేశావయ్యా. నీ సన్నిధిలో తగ్గించుకున్నాడయ్యా. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును ప్రభా నా తండ్రి నాయన రాజుగా నియమించుకున్నావు. 17 సంవత్సరాల వయసులోనే నా తండ్రి సమూయేలు ప్రవక్త ద్వారా తైలాభిషేకం ద్వారా బిడ్డను నువ్వు ఎంచుకున్నావు నా తండ్రి. ఎన్నో శ్రమలు అనుభవించి ఉన్నాడు, ఎన్నో నిందలు అవమానాలు ఎదుర్కొన్నాడయ్యా నా తండ్రి. అరణ్యంలో వెళ్ళి దాక్కున్నాడు నా తండ్రి. అరణ్యంలో ఎన్ని శోధనలు అనుభవించి ఉంటాడో ప్రభా. 13 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడని నాయన రాయబడి ఉన్నది కదా ప్రభా. సౌలుతో శోధించబడ్డాడు కానీ ప్రభా దావీదును ప్రభా సౌలు చేతికి అప్పగించనని మాట్లాడిన దేవుడు ప్రభా నా తండ్రి నాయన. సౌలు కుమారుడైన యోనాతాను చేత నాయన వాక్యమనే నా తండ్రి బలమైన మాటల చేత నాయన బిడ్డని బలపరిచిన దేవుడు ప్రభా. ఏ బిడ్డలైతే వారి పరిస్థితులు కుంగిపోయి నాయన మా పరిస్థితులకు వ్యతిరేకంగా ప్రతి కార్యములు జరుగుచున్నాయి, మా పరిస్థితులు మారట్లేదు నాయన, ఏది చేసినా ఎదురే వస్తుంది, నాకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్న శత్రువుల ఆలోచనలే సఫలమవుతున్నాయని ఎంతమంది బిడ్డలైతే వేదన చెందుతున్నారు. వారి యొక్క ఆలోచన యావత్తు నా తండ్రి త్రిప్పి కొట్టగలిగిన దేవుడు నా తండ్రి. యోనాతాను లాంటి నాయన నా తండ్రి నీ బోధను నాయన నీ ఆత్మీయ మాటలు చెప్పే నా తండ్రి సహవాసాన్ని కలిగిన బిడ్డలను వారికి సిద్ధపరచండి ప్రభా నాయన. నీ ఆత్మీయ మాటల చేత వారిని బలపరిచే వాక్యమును వారి కొరకు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. ఆ తండ్రి నోటి వాక్కు చేత వచ్చు మాటలను బట్టి నీ సన్నిధిలో ప్రభా వారు తృప్తి పడే కృపను అనుగ్రహించండి, వాక్యంతో మాట్లాడే కృపను అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలయ. నీతో ప్రార్థన చేసి నీతో మాట్లాడే కృపను మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభా. వేసే అపవాది నోర్లను మూసివేస్తుంది ప్రభా. నిందల పాలైన వారు ప్రభా, అవమానాలు ఎదుర్కొన్న వారు మా పరిస్థితి ఇంతేనా అని ప్రభా అపవాది నాయన ఇంకా వారిని కృంగదీస్తూ ప్రభా నా తండ్రి వారిని లోకంలో నుంచి వారి యొక్క జీవితాన్ని ముగించి వేస్తుంది ప్రభా. అలా అపవాది చేతులు ఏ బిడ్డ చిక్కుకున్నట్లు ప్రభా ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో. దావీదు పట్ల చేసిన కార్యమును బట్టి ప్రభా నీకు స్తోత్రములు. అలాంటి కార్యములు ప్రతి బిడ్డల విషయాల్లో జరిగించండి. ప్రతి ఒక్క నా తండ్రి వర్ధిల్లకుండానట్లు వారి ఆయుధములను నా తండ్రి నాయన నాయన నా తండ్రి అనగదొక్కగలిగిన దేవుడు ప్రభా నీకు స్తోత్రములు. అపవాదిని సిలువలో నా తండ్రి నాయన నా తండ్రి నీ కాళ్ళతో తొక్కిన దేవుడు ప్రభా. ప్రతి ఒక్క అపవాది తంత్రములు లయపరచండి. ఏ గృహములో అపవాది చేత శోధించబడుచున్నారు, సమాధానం లేని పరిస్థితుల్లో, కుటుంబంలో నెమ్మది లేక నా తండ్రి, బిడ్డల వల్ల సంతోషము లేక నా తండ్రి, భర్త వల్ల సంతోషము లేక, భార్య వల్ల సంతోషము లేక నా తండ్రి, కుటుంబాలు చిన్న భిన్నమైపోవచ్చు నా తండ్రి. ఎంతమంది కుటుంబాలు నా తండ్రి నాయన దీనస్థితిలో ఉన్నాయో నువ్వు జ్ఞాపకం చేసుకో. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారి పరిస్థితులను మెరుగుపరచండి, వారి కుటుంబంలో ప్రేమ సంతోషము సమాధానమును అనుగ్రహించండి ప్రభా. అక్కడ నీ వెలుగు చేత ఆ గృహాన్ని దర్శించండి. చీకటి కొలుములో ఉన్న వారిని ప్రభా నీ వెలుగు సంబంధులుగా వారిని మలపరచమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రములు ప్రభా. ప్రతి పరిస్థితులను మార్చగలిగిన దేవుడు రాత్రి కాల సమయంలో ప్రతి బిడ్డలను దర్శించమని కోరుచున్నాము నాయన. నువ్వు బలపరచగలిగిన దేవుడు ప్రభా. అనాలోచిత మనసు మాలో లేకుండానట్లు ప్రభా నీ తందు ప్రభా మెలకుగలిగిన ఆత్మను మనోనేత్రాలు తెరిచి నేను చూడగల కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి నాయన. నీ జీవము కలిగిన వాక్కుల చేత నాయన నీ వాక్యము చదివినప్పుడు వారికి ఆదరణకరమైన నా తండ్రి వాక్యము వారు అనుసరించుకునే కృపను నాయన అట్టి తలంపులను వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. ఎంతోమంది బిడ్డలు ప్రభ యవనస్తులు ప్రభ ఎగ్జామ్స్లో తప్పామనో, వారి భవిష్యత్తులో ఎవరినో ప్రేమించి ప్రభ ఆ ప్రేమ వారికి దొరకలేదనో, ఆకర్షణీయమైన ఈ జీవితము ప్రభా నాయన తెలిసి తెలియని వయసులో ఎంతోమంది జిడ్డలు ప్రభా నా తండ్రి తొందరపాటు నిర్ణయాల వల్ల వారి జీవితాల్లో నా తండ్రి అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు నాయన. అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో నా తండ్రి ఇదంతయు ప్రభా ఆకర్షణీయమైన జీవితమే కానీ ప్రభ ఈ లోకంలో మాకు ఏది శాశ్వతం కాదు ప్రభా. మీరు మొన్న ఇచ్చారు, మరలా తిరిగి మొన్న అవుతారు కానీ ప్రభ నీ ఆత్మ నా సన్నిధి చేరుతుందన్నావు ప్రభా. అలాంటి ఆత్మచేత ప్రతి బిడ్డలను గద్దించమని కోరుచున్న నీ పరిశుద్ధాత్మ చేత ప్రభ ప్రతి బిడ్డల హృదయాలను తాకండి ప్రభా. హృదయ
తలంపులను మార్చగలిగిన దేవుడు ప్రభా నీవై ఉండగా ప్రతి బిడ్డల హృదయాలు మార్చండి నాయన. ఈ యొక్క లోకంలో ప్రభా వారి శరీరాలను పాడు చేసుకుంటున్నారయ్యా. యవనస్తులుగా ప్రభా పాపపు తలంపులతో వారి తండ్రి ఆలోచనను పాడు చేసుకుంటున్నారయ్యా. వారి హృదయాలను పాడు చేసుకుంటున్నారయ్యా. వారి శరీరమును నా తండ్రి పాడు చేసుకుంటున్నారు ప్రభా. అలాంటి యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యవన కాలంలో ఉన్న ప్రతి బిడ్డలను దర్శించండి. యవనస్తులు నాయన బలమైన నాయన వాడిగల ఖడ్గము వలె ఉంటకు సహాయం దయచండి. నీ వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకునే కృపనివ్వండి. అనేక మంది యవనస్తుల కోసం నీ సన్నిధిలో ప్రతిరోజు మొరపెట్టుచున్నాం నాయన. ప్రతి ఒక్క యవనస్తుడు నశించిపోకుండానట్లు వెతికి రక్షించగలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీ వాక్యము వారి హృదయాల్లో ఉంచమని కోరుచున్న నూతన భవిష్యత్తు నూతన క్రియలు వారి పట్ల జరిగించమని కోరుచున్న దేవదతుల సమూహాన్ని వారికి తోడుగా ఉండి నడిపించండి. ప్రతి కుటుంబంలో ఉన్న యవనస్తుల చుట్టూ నీ కంచి వేయండి ప్రభా. ఈ లోకంలో ఉన్న వారిని ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని వేరుపరచమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రములు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. శరీర బలహీనమైనది ప్రభా ప్రతి ఒక్కరికి నాయన వయసు నిమిత్తం లేకుండా ఎంతో మంది బిడ్డలను వేధిస్తుంది ప్రభా. జ్ఞాపకం చేసుకోవా నాయన. ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడవు నీవై ఉన్నావు ప్రభా. నెమ్మదిని ఇవ్వగలిగిన దేవుడవు నీవై ఉన్నావు ప్రభా. నా తండ్రి మా స్వస్థపరిచి యెహోవాను నేనై ఉన్నావు ప్రభా. నా హస్తము నీకు కురచ కాలేదు కానీ నాన్న నీకు స్వస్థపరచు యెహోవా నేనై ఉన్నావు. నీ గాయమైన హస్తముల చేత ప్రతి బిడ్డలను ముట్టి స్వస్థపరుస్తున్నాను. నిజముగా మొరపెట్టి వారికి నేను సమీపంగా ఉంటానని, మొరపెట్టుచున్న వారికి సమీపంగా ఉంటానన్నావు. ద్రాక్షావల్లిని నేను మీరు నాలో అంటుకట్టి ఫలించమన్నావు ప్రభా. మేము తీగలుగా నీలో అంటుకట్టి ఫలించే పట్టి కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. ప్రతి బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. మాకు ఆరోగ్యమునివ్వగలిగిన దేవాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ సంవత్సరం ఎంతగానో ప్రభా విష జ్వరాల చేత బలహీనలైపోయిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నాయన. ఎవరితో మాట్లాడినా కూడా ఈ జ్వరం వచ్చింది నాయన. ఒళ్ళు నొప్పులతో బాధపడుచున్నాం. కొంతమందికి మోషన్స్ అని, వామిటింగ్స్ అని, ఎలర్జీస్ అని ప్రభా ఆ యొక్క నా తండ్రి నాయన రకరకాల నా తండ్రి నాయన వారికి సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా ఇవన్నీ సంక్రమిస్తున్నాయని విని ఉన్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకో. ఏ బిడ్డలు ఏ బలహీనతతో బాధపడుచున్నారు నా తండ్రి. బాడీ పెయిన్స్తో బాధపడుచున్నారా నాయన, మైగ్రేన్ హెడేక్స్తో బాధపడుచున్నారా ప్రభా, గ్యాస్ ట్రబుల్తో బాధపడుచున్నారా ప్రభా. ఏ బలహీనత అయినను ప్రభా యేసునామం చేత విడుదల దయచేయండి ప్రభా. కిడ్నీల స్టోన్స్తో బాధపడుచున్న వారు, గుండె బలహీనులు ప్రభా ఎంతో మంది ప్రభా హఠాత్తుగా మరణిస్తున్నారయ్యా. ఏ కుటుంబంలోనూ కూడా ప్రభా అలా కాకుండానట్లు ప్రభా నాయన ప్రతి కుటుంబంలో బిడ్డలను బలపరచండి. వారి గుండెను నిబ్బరాన్ని ధైర్యంతో నింపమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. అనేక మంది షుగర్లు, బీపీలు, థైరాయిడ్, క్యాన్సర్లు ప్రభా, గుండె బలహీనతలు ప్రభా నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి ఎన్నో బలహీనతల చేత ప్రభా కిడ్నీస్ ప్రాబ్లమ్స్ చేత బాధపడుచున్నవారు, ఆస్మాతో బాధపడుచున్నవారు నా తండ్రి ఎంతో మంది ఉన్నారయ్యా నా తండ్రి. ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. వారి పరిస్థితులను మెరుగుపరచండి. వారు నాయన ద్రవ్యము వెచ్చించలేని, హాస్పిటల్కి వెళ్ళి చూపించలేని స్థితిలో ఉన్నారేమో వారిని దయగల రెక్కల కింద ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాము నాయన. నాయన ఎవరి కారు నా తండ్రి వారి చేతి కష్టం చేత బ్రతుకుచున్న వారే కానీ ప్రభా నాయన నా తండ్రి ఉన్నతమైన స్థితిలో లేక నా తండ్రి ద్రవ్యము వెచ్చించలేరు కా తినటానికి, ఆహారానికి నాయన ఇవన్నీ వెచ్చించలేని స్థితిలో ఉన్న ప్రభా ఆర్థిక పరిస్థితులు బాధపడుచున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారికి ఉన్న బలహీనతల లోటుపాటులన్నీ తీర్చగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రార్హుడా, సింహాసనసీనుడా, స్తుతుల మీద ఆసీనుడవైన దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని జనులుగా అనేక మంది ఈ లోకంలో నీ ప్రేమను తెలియక నశించిపోచున్నారయ్యా నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని తండ్రి నాయన మారు మనసును అనుగ్రహించండి. నిజమైన దేవుడు, మాట్లాడగలిగిన దేవుడు నా తండ్రి నాయన అని ప్రభా ప్రతి బిడ్డలు గ్రహించుకునే కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని కోరుచున్నాము నా తండ్రి నాయన. కుటుంబాల్లో ప్రభా క్రైస్తవులు బిడ్డల కుటుంబాల్లోనే ప్రభా భార్య వస్తే భర్త మారక, భర్త వస్తే భార్య మాక, భార్య భర్తలు ఇద్దరు వస్తే బిడ్డలు రాక ప్రభా అనేక కుటుంబాలు ఉన్నాయ్యా. యెహోషువ తరము వంటి తరముగా నా తండ్రి ప్రతి ఒక్క గృహము మార్చబడుటకు సహాయం దయచే. నేను నా ఇంటి వారందరూ యెహోవాను సేవించినట్లుగా ప్రభా అలాగ ప్రభా ప్రతి బిడ్డలు నీ మందిరంలో ఉండే ఆనందం చేత తృప్తిపడే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించవా నాయన. దావీదు కుమారుడా, దయామయుడా, కరుణగల తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నామయ్యా. మమ్మలను దర్శించవా నాయన. ఈ రాత్రి కాల సమయంలో మమ్మలను దర్శించవా ప్రభా నా తండ్రి. స్తోత్రములు
చెల్లిస్తున్నాం ప్రభా. నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన, నీకు స్తోత్రములు ప్రభా. నాయన గర్భిణీ స్త్రీల కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుచున్న సుఖమైన ప్రస్తుతిని దయచి తల్లి బిడ్డని క్షేమస్థితిలో ఉంచండి. నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. భవానీని జ్ఞాపకం చేసుకో, తల్లి బిడ్డని క్షేమస్థితిలో ఉంచండి నాన్న. డెలివరీకి సిద్ధపడుచుండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డలను తోడుగా ఉండండి, వారు పొందుకోవాలనుకున్న బిడ్డను వారు పొందుకుంటకు సహాయం దయచేయండి. శిరీషాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యవంతురాలను చేయండి, బలహీనత లేకుండానట్లు ప్రభా. ఆ బిడ్డకి కూడా 9వ నెల వచ్చింది ప్రభా. డెలివరీకి సిద్ధపడుచుండగా తల్లి బిడ్డను క్షేమస్థితిలో ఉంచండి, కాపుదలను ఇవ్వండి ప్రభా. ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు లేకుండానట్లు సహాయం దయచేయండి ప్రభా. ఎంతో మందికి ప్రభా బిడ్డ తల్లిదండ్రుల దగ్గర పాలు లేక బిడ్డలు నాయన ఏదో ఒక బలహీనతలు వస్తున్నాయి ప్రభా. నాయన బిడ్డల తల్లి దగ్గర నాయన సమృద్ధికరమైన పాలు నాయన ఉండటకు సహాయం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. సహాయం దయచే బిడ్డలకు నాయన డెలివరీ అయిన తర్వాత ప్రభా నాయన కామెర్లని ప్రభా, రకరకాల బలహీనతలు అనాశలని ప్రభా. నా తండ్రి నాయన ఉమ్మనీరు తాగారని ప్రభా. అనేక మంది బిడ్డలు, రోజులు తక్కువగా పుట్టిన బిడ్డలు, అనేక మంది బాక్సుల్లో ఉంటున్న బిడ్డలు ఉన్నారయ్యా. ప్రతి బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. తన తల్లి ఒడిలోకి క్షేమంగా చేరుటకు సహాయం దయచేయండి ప్రభా. ప్రభా నా తండ్రి వాళ్ళ కుమారుడు గురించి నీ సన్నిధిలో నాయన ప్రార్థన చేసి ఉన్న ఆ బిడ్డకు నెమ్మదినిచ్చావనైనా 8వ నెలలోనే పుట్టినప్పటికీ నీ సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు ప్రభా ఆ బిడ్డకు నాయన బ్రెయిన్లో వాటర్ ఉన్నాయని ప్రభా, తర్వాత కామెర్లైన ప్రభా, రకరకాలుగా నా తండ్రి బలహీనతకైనప్పుడు ప్రభా నా తండ్రి ఆ బిడ్డను నువ్వు ముట్టవయ్యా, స్వస్థపరిచావు నాయన. ఆ బిడ్డలకు నా తండ్రి కుమారుడుగా నువ్వు నిలబెట్టినందుకు నీకు వందనాలు, నీకు నెమ్మదినిచ్చినందుకు నీకు స్తోత్రములు నాయన. నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ కార్యము జరిగించినందుకు నీకు స్తోత్రములు ప్రభా. నాయన కార్యములు నాయన నెరవేర్చగలిగిన దేవుడు నాయన, కార్యములు సఫలపరచగలిగిన దేవుడు ప్రభా. అలాగ మా ప్రార్థనలు ప్రభా నా తండ్రి మా విన్నపాలు నీ రాజ్యానికి చేరుతున్నాయని మేము నమ్ముచున్నాము నాయన. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న కుటుంబాల్లో ఏ ఉన్నాయో మాకు తెలియదు ప్రభా. వారి అవసరతలు ఏంటో మాకు తెలియదు నాయన, వారి అక్కర్లేంటో మాకు తెలియదు ప్రభా. వారికున్న ఇరుకులు ఇబ్బందులు ఏంటో మాకు తెలియదు ప్రభా. నా తండ్రి వారికున్న ప్రతి అవసరత తీర్చబడుటకు, వారికున్న సమస్యలన్నీ తీర్చబడుటకు సహాయం దయచే. మా ప్రార్థనకు జవాబిస్తామని నమ్ముచున్నాము నా తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమను నా తండ్రి అంటున్నావు కదా ప్రభా. నీ పాదాల దగ్గర మొరపెట్టుచుందిగా మా కుటుంబాలను భద్రపరుస్తున్నామని, మాకు క్షేమాన్ని ఇస్తామని నాయన, మాకు జవాబును ఇస్తున్నామని మేము నమ్ముచున్నాము నాయన. నా తండ్రి నీకే స్తోత్రములు ప్రభా. శీల విషయంలో కూడా నీకు గొప్పను నువ్వు నా తండ్రి అనుగ్రహించావు ప్రభా. 6 సంవత్సరాలుగా బిడ్డలు లేనప్పుడు ప్రభా ఆ బిడ్డ పట్ల కార్యం చేసావయ్యా నా తండ్రి. నాయన డెలివరీ అవుటకు మగ బిడ్డనిచ్చుటకు సహాయం దయచేసావయ్యా. తల్లి బిడ్డను క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలయ్యా నా తండ్రి. నాయన అలా ఎన్నో అద్భుతాలు చేస్తున్న దేవుడు ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. నీకు స్తోత్రములు ప్రభా నా తండ్రి. ఎవరైతే గర్భఫలం లేక బాధపడుచున్నారో, కుటుంబంలో అనేక మంది చేత నా తండ్రి మాటలు, నిందలు, అవమానాలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారో ప్రభా, వారి గర్భములో ఉన్న ప్రతి లోపాన్ని తీసివేయండి ప్రభా. మా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు ఎవరైనా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారేమో ప్రభా. ఆ గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం వారు పొందుకొనుటకు సహాయం దయచి, వారి మీద ఏ దోషము ఎలుబడి చేస్తున్న ప్రతి దోషాన్ని కొట్టివేయండి ప్రభా. వారికి మీరు సహాయకుడిగా, సంరక్షకుడిగా, తండ్రిగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన. నీకే స్తోత్రములు ప్రభా నా తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. హన్నా నీ సన్నిధిలో మొరపెట్టినట్లు ప్రభా, హన్నా వలె కన్నీరు విడిచి ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో. విరిగి నలిగిన హృదయముతో నీ పాదాల దగ్గర మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. అనేక మంది ఏకీభవిస్తుండగా వారి ప్రార్థనలు మీరు తోడుగా ఉండండి. వారి అవసరతలు ఏమై ఉన్నాయో నీ సన్నిధులు అడుగుచుండగా వారి అవసరతలు అక్కర్లు తీర్చబడటకు సహాయం దయచండి. రాత్రికాల సమయంలో మా ప్రార్థనకు మీరు జవాబిస్తారని నమ్ముచున్నాము తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాలను దర్శించండి ప్రభా. వారి అవసరతలు అక్కర్లు ఇరుకులు అన్ని ఇబ్బందులన్నీ తీర్చి నాయన ఆశీర్వదించమని కోరుచున్నాము నాయన. నీకు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో పడకలకు వెళ్ళుచున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. సుఖమైన ప్రస్తుతిని నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలకు మంచి నిద్రను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి.
మీరే సహాయం దయచేయండి. రాత్రి సమయంలో మన శ్రేష్టమైన నిద్రను ప్రతి బిడ్డలకు అనుగ్రహించి వేకుజామున లేసి నేను స్తుతించి గణపరిచే కృపను ధన్యతను మీరే అనుగ్రహించి నాయన నీ దయగల రెక్కల కింద భద్రపరిచిన నాయన సహాయకుడుగా, సంరక్షకుడుగా, పోషకుడుగా, తండ్రిగా మీరు మా పక్షాన ఉండి ప్రభా ఈ రాత్రంతా నీ దయాకిరీటం మా మీద ఉంచి నడిపించి నాయన వేకున లేచి స్తుతించి గణపరిచే కృపను ధన్యతను మాకును ప్రభా మాతో పాటు ప్రార్థనలు ఏకిస్తున్న బిడ్డలకును, మా కుటుంబాలకు, మా రక్ష సంబంధికులు, మా బంధువులు, మా శ్రేయభిలాషులందరికీ అనుగ్రహించి మీరే సహాయం సంరక్షకుడుగా ఉండి నడిపించమని త్వరలో రానయ్యున్న యేసతి పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాదికులనంత నాశనము కలుగునుగాక. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ గురించి కూడా నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను. ప్రత్యేక ప్రార్థన చేయాలని ఆశపడుచున్నాము. కొంతమంది మరి ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టి ఉన్నారు. వారి కొరకు అందరి కోసం ఒకరోజు నేను కేటాయించుకొని ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే మీరు అందరూ షేర్ చేయండి కామెంట్స్లో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలండి.